Okay. Hi, this is Kusuma. I am from H1 Academy. Now we will discuss about the topic icons and symbols. At first, మనం ఐకాన్స్ అంటే ఏంటి, సింబల్స్ అంటే ఏంటి అనేది చూడొచ్చు. మనం డైలీ వేస్లో చూస్తున్న వాటిల్లోని సింపుల్గా మనం చూసిన వెంటనే మనం రిప్రజెంట్ చేసే ఉంటాయి కదా, వాటిని ఐకాన్స్ అని అంటారు. ఫర్ సపోజ్ ఏదైనా ఒక దానికి ఒక రిప్రజెంటేషన్ ఉన్నదా, సింబల్కి కానీ ఏదైనా ఒక బ్యాక్ స్టోరీ ఉన్నది అంటే దాన్ని మనం సింబల్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, లుక్ హియర్. This is an apple. What is this? Idoka apple. For example, look at this one. This is a symbol of an apple company. This is also an apple representation of a company. Look. మనకి దీని యొక్క బ్యాక్ స్టోరీ ఏంటి అంటే ఏం చెప్తారు, నార్మల్గా యాపిల్ కంపెనీ వాళ్ళకి ఈ యొక్క లోగో అనేది ఉంటుంది. ఈ లోగో చూసిన వెంటనే మనకి యాపిల్ యొక్క బిగ్ కంపెనీ, ఒక పెద్ద మేజర్ కంపెనీ అనేది మనకు గుర్తొస్తుంది, అవునా కాదా? ఇప్పుడు సింబల్ కంటే ఒక బ్యాక్ స్టోరీ ఉంది, ఈజ్ ఇట్? బట్ ఏదైనా ఒక రిప్రజెంటేటివ్గా ఉన్న దానికి ఏదైనా ఒక బ్యాక్ స్టోరీ లేకుండా మనకి వెంటనే గుర్తొస్తుంది అంటే దాని డైరెక్ట్ రిప్రజెంటేటివ్ ఉన్నది అంటే దాన్ని మనం ఐకాన్స్ అని అంటాం. ఏమంటాం? రైట్, ఐకాన్స్. ఇంకోటి abstract రిప్రజెంటేషన్ అంటే ఏంటి, ఒక బ్యాక్ స్టోరీ ఉన్నది అనుకోండి, దాన్ని మనం ఏమంటాం, సింబల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది చూడగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఎడిషన్ అని గుర్తు రావచ్చు, లేదా మనకి హాస్పిటల్ సింబల్, అవునా కాదా? హాస్పిటల్ సింబల్ గుర్తు వస్తుంది, అవునా? నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తే బ్యాక్ యారో, రీడో, ఇవన్నీ సింబల్స్ మనకు గుర్తు వస్తాయి, అవునా కాదా? ఓకే, ఐకాన్స్ అండ్ సింబల్స్ అర్థమైంది కదా. నౌ we will discuss about each icon and symbol. ఒక్కొక్క ఐకాన్ అండ్ సింబల్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవచ్చు, ఓకేనా? ఫస్ట్ వన్ మనం నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా. నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా నార్మల్గా మనకి నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా, మన యొక్క ఇండియా యొక్క అఫీషియల్ నేమ్ ఏంటి అంటే రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని అంటాం, అవునా కాదా? రిపబ్లిక్ ఆఫ్ ఇండియాని ఎందుకు అంటాము, డెమోక్రటిక్ ఆఫ్ ఇండియాని ఎందుకు అనము? నో, ఏంటి అంటే డెమోక్రటిక్కి రిపబ్లిక్కి డిఫరెన్స్ ఏంటి అంటే నార్మల్గా మనకి మోనార్కీ కానీ డిక్టేటర్షిప్ కానీ ఇలాంటివి ఏమీ లేదు అంటే అక్కడ మనకి రిపబ్లికన్ నేచర్ ఉన్నది అని అర్థం, ఓకేనా? లిసన్ కేర్ఫుల్లీ. మన అందరికీ డెమోక్రసీ ఉన్నది, అవునా కదా? మనకి డెమోక్రటిక్గా మనం ఎమ్మెల్యేస్కి ఎంపీస్కి ఓట్ అనేది వేస్తూ ఉంటాం. ఎమ్మెల్యేస్ అందరూ కలిసి సీఎంని ఎంచుకుంటారు, ఎంపీస్ అందరూ కలిసి పిఎంని ఎంచుకుంటారు, అవునా కాదా? బట్ ఈ యొక్క ఎమ్మెల్యేస్ ఎంపీస్ డైరెక్ట్గా లోక్సభలో ఉన్న ఎంపీస్, రాజ్యసభలో ఉన్న ఎంపీస్ కలిసి మనకి ప్రెసిడెంట్ని, ఎస్, ప్రెసిడెంట్ని మనం ఏం చేస్తాము, ఎంచుకుంటారు, అవునా కాదా? అలాంటప్పుడు మనకి రిపబ్లికన్ నేచర్ ఆఫ్ ఉందా లేదా? ఎస్, వెరీ గుడ్. రిపబ్లికన్ నేచర్ ఉన్నది అంటే దాని అర్థం ఏంటి, మనకి హెడ్ ఆఫ్ ది స్టేట్ ఉన్నారని అర్థం, అవునా కాదా? ఎస్, హెడ్ ఆఫ్ ది స్టేట్ ఉన్నారు అంటే మనకి అది ఏమవుతుంది, రిపబ్లికన్ నేచర్ అవుతుంది. హెడ్ ఆఫ్ ది స్టేట్, హియర్ స్టేట్ అంటే మనకున్న ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర అని కాదు. మనకి నార్మల్గా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా చూసుకుంటే స్టేట్ మీన్స్ ఏ కంప్లీట్ నేషన్, ఓకేనా? లిసన్ నౌ, మనం ఫస్ట్ ఐకాన్స్ అండ్ సింబల్స్లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్ ఫర్ ద ఇండియా ఏంటి, నేషనల్ ఫ్లాగ్, అవునా కాదా? నేషనల్ ఫ్లాగ్ మనం చూద్దాం. మనకి నేషనల్ ఫ్లాగ్ అనేది 1946లోనే వచ్చిందా అంటే నో, నాట్ ఎట్ ఆల్. బిఫోర్ కూడా మనకి చాలా వెర్షన్స్ ఆఫ్ ఫ్లాగ్స్ అనేవి ఉన్నాయి, అర్థమవుతుందా? లిజన్ నా, ఫస్ట్ వెర్షన్ ఆఫ్ ఫ్లాగ్ మనకి ఎప్పుడు వచ్చింది అంటే 1906లో వచ్చింది. ఎప్పుడు వచ్చిందమ్మా? 1906. 1906లో మనకి ఫస్ట్ వెర్షన్ ఆఫ్ ఫ్లాగ్ వచ్చింది. దాని యొక్క హిస్టారికల్ రిప్రజెంటేషన్ ఏంటి అంటే పర్సీ బగన్ స్క్వేర్ ఇన్ కల్కత్తా. ఫస్ట్ టైం మనకి ఈ యొక్క 1906లో ఉన్న నేషనల్ ఫ్లాగ్ని ఫస్ట్ టైం ఎక్కడ హోస్ట్ చేశారు, హోస్టింగ్ ఇన్ ద సెన్స్, ఎస్, మనకి ఇండిపెండెన్స్ చేసుకుంటాం కదా, దాన్ని హోస్టింగ్ అంటారు, అర్థమవుతుందా? రిపబ్లిక్ రోజు చేసుకున్న దాన్ని అన్ఫ్రెలింగ్ అంటారు, ఓకేనా? ఫస్ట్ టైం హోస్ట్ చేసింది ఏంటి అంటే మనకి ఎక్కడ అంటే పర్సీ బగన్ స్క్వేర్. వాట్ ఈస్ దట్? పర్సీ బగన్ స్క్వేర్ ఇన్ కల్కత్తా. ఇన్ విచ్ ప్లేస్ మా?
Calcutta. In which year? 1906. In August 7. Got it? ఓకే, ఫస్ట్ ఫ్లాగ్ మనకి ఎవరు డిజైన్ చేశారు అంటే, సే విత్ మీ, సచీంద్ర ప్రసాద్ బోస్. హూ వాజ్ ఇట్? సచీంద్ర ప్రసాద్ బోస్. ఓకేనా? లిసన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ వర్షన్ ఆఫ్ ఫ్లాగ్ మనకి 1906 ఆగస్ట్ 7 వచ్చింది. ఎక్కడ హోస్ట్ చేశారు అంటే కల్కత్తా పర్సీ బగన్ స్క్వేర్ లో హోస్ట్ చేశారు. ఎవరు డిజైన్ చేశారు అంటే సచీంద్ర ప్రసాద్ బోస్. ఎవరమ్మా? వెరీ గుడ్. నెక్స్ట్ వన్, సెకండ్ వర్షన్ ఆఫ్ ఫ్లాగ్ మనకి ఎప్పుడు వచ్చింది అంటే 1907 లో వచ్చింది. ఎప్పుడు వచ్చిందమ్మా? వెరీ గుడ్, 1907. దీన్నే మనం మేడం బికాజీ రస్టెన్స్ కామా ఫ్లాగ్ అని అంటారు. మేడం బికాజీ రస్టిన్స్ కామా ఫ్లాగ్ అనేది మనం బికాజీ రస్టిన్స్ కామా ఫ్లాగ్ అనేది మనకి ఇప్పుడు నేమ్ చూస్తేనే అర్థమవుతుంది అదొక మన ఇండియన్ నేమ్ లా లేదు అని. అవునా కాదా? ఈ యొక్క 1907 ఉన్న ఫ్లాగ్ వర్షన్ కి ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఈ యొక్క ఫ్లాగ్ అనేది మనకి ఫారెన్ ల్యాండ్ మీద హోస్ట్ చేశారు. ఫారెన్ ల్యాండ్ ఇన్ ద సెన్స్, ఎస్, నాట్ అవర్ కంట్రీ. మన కంట్రీ కాకుండా వేరే ఏ ప్లేస్ లో ఎక్కడైనా హోస్ట్ చేశారు, ఏది ఏ ప్లేస్ అయినా సరే దాన్ని మనం ఫారెన్ అనే అంటాం. అర్థమవుతుందా? లిజన్ నౌ. ఈ మేడం బికాజీ రస్టిన్స్ కామా ఫ్లాగ్ అనేది మనకి మేడం కామా సేవిత్ మీ మేడం కామా వినాయక్ దామోదర్ సవార్కర్ అండ్ శ్యామ్జీ కృష్ణ వర్మ. ఓకేనా? లిజన్, మేడం కామా వినాయక్ దామోదర్ సవార్కర్ అండ్ శ్యామ్జీ కృష్ణ వర్మ. ఈ 3 మెంబర్స్ కలిసి ఏం చేశారు? ఈ ఫ్లాగ్ ని డిజైన్ చేశారు. ఏం చేశారు? డిజైన్ చేశారు. ఓకేనా? లుక్, అర్థమవుతుందా? ఈ ఫ్లాగ్ మనకి ఏం చేశారమ్మా? ఈ ఫ్లాగ్ మనకి డిజైన్ చేశారు. ఏం చేశారు? వెరీ గుడ్. మనకి ఈ ఫ్లాగ్ ని డిజైన్ చేసిన తర్వాత 1907 ఆగస్ట్ 22 ఏం చేశారు? ఈ ఫ్లాగ్ ని పోస్ట్ చేశారు. ఈ ఫ్లాగ్ ని మనం మేడం బికాజీ రస్టెన్స్ కామా ఫ్లాగ్ అని అంటారు. ఏ ప్లేస్ లో హోస్ట్ చేశారు అంటే మనకి స్టట్గర్ట్ జర్మనీలో హోస్ట్ చేశారు. ఈ ఫారెన్ ల్యాండ్ ఉందా లేదా? ఆ ఫారెన్ ల్యాండ్ ని మనం ఏమంటాం? స్టట్గర్ట్ జర్మనీ. స్టట్గర్ట్ జర్మనీ ఇన్ ద సెన్స్ జర్మనీ ప్లేస్ లోని, స్టట్గర్ట్ అనే ప్లేస్ లోని మనకి ఈ యొక్క 1907 ఫ్లాగ్ ని ఏం చేశారమ్మా? హోస్ట్ చేశారు. ఓకేనా? నౌ లిసన్, we will look at next version of the flag. నెక్స్ట్ థర్డ్ వర్షన్ చూడండి అమ్మా. థర్డ్ వర్షన్ ఆఫ్ ఫ్లాగ్ మనకి ఎప్పుడు వచ్చింది అంటే 1917 లో వచ్చింది. ఓకేనా? ఇప్పుడు 1917 అనగానే మనకి గుర్తు రావాల్సింది ఏంటి అంటే హోమ్ రూల్ మూమెంట్. ఏంటమ్మా? హోమ్ రూల్ మూమెంట్. ఓకేనా? మనకి హోమ్ రూల్ మూమెంట్ అనేది యానీ బెసెంట్ అండ్ బాల్ గంగాధర్ తిలక్ అనే 2 పర్సన్స్ అనే వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని స్టార్ట్ చేశారు. ఓకేనా? హోమ్ రూల్ మూమెంట్ అంటే ఏంటో అనుకోకర్లేదు. మనకి హోమ్ అంటే అప్పట్లో మనకి ఇంకా ఫ్రీడమ్ రాలేదు. అవునా కదా? ఫ్రీడమ్ రాలేనప్పుడు మనకంటూ ఇండియా మొత్తం కూడా ఒక యునైటెడ్ నేచర్ గా ఉండాలి అంటే ఇండియా మొత్తాన్ని మనం హోమ్ అని అనుకుంటామా లేదా? మన ఇండియా లాంటి హోమ్ గురించి మనం ఏం చేస్తున్నాము? బ్రిటిష్ వాళ్ళకి ఎగెనెస్ట్ గా ఫైట్ చేస్తున్నాం. అవునా కదా? ఆ ఫైట్ చేసినప్పుడు మనం పెట్టుకున్న దాని నేమే హోమ్ రూల్ మూవ్మెంట్. అంటే ఏంటి? రెవల్యూషన్స్ అనేవి అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి. దానికి ముందు కూడా స్టార్ట్ అయ్యాయి, అప్పటి నుంచి ఇంకా ఎక్కువ స్టార్ట్ అయ్యాయి. అర్థమవుతుందా? ఎందుకు? ద రీజన్ బిహైండ్ దిస్ ఈస్ జలియన్ వాలాబాగ్ మసగ్ర అయింది. అప్పటి నుంచి మనం అందరం కూడా ఇంకా ఎక్కువగా రెవల్యూషన్స్ అని చేయడం స్టార్ట్ చేసాం. అర్థమవుతుందా? అందుకు మనకి ఏమైంది? ఈ యానీ బెసెంట్ అనే వాళ్ళు, బాల్ గంగాధర్ తిలక్, ఈ బోత్ మెంబర్స్ కలిసి మనకి హోమ్ రూల్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. ఓకేనా? లిజన్, 1907 లో చేశారు ఈ థర్డ్ వర్షన్ ఆఫ్ ఫ్లాగ్. నెక్స్ట్ 1921 లో మనకి ఫోర్త్ వర్షన్ ఆఫ్ ఫ్లాగ్ వచ్చింది. ఏమొచ్చిందమ్మా? ఫోర్త్ వర్షన్ ఆఫ్ ఫ్లాగ్. ఓకేనా? లిసన్ కేర్ఫుల్లీ. ఈ యొక్క 1921 ఫ్లాగ్ ప్రెసెంట్ మనకున్న ఫ్లాగ్ లో సిమిలారిటీస్ ఉన్నాయా లేవా? కలర్స్ ఉన్నాయి, ఇక స్పిన్నింగ్ వీల్ ఉంది. అవునా కదా? మనకి ప్రెసెంట్ ఏముంటది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇది వినండి. 1921 మనకి ఫోర్త్ వర్షన్ ఆఫ్ ఫ్లాగ్ మనకి చేసింది ఎవరు అంటే అమ్మా మన ఏపీకి సంబంధించిన పింగళి వెంకయ్య గారు. ఎవరమ్మా? పింగళి వెంకయ్య. ఓకేనా? ఇద్దరు మనకి ఏపీలోనే ఉండేవారు. మేడం అప్పటికి ఇంకా 1921 అంటే మనకి ఇండిపెండెన్స్ రాలేదు.
బైఫర్కేషన్ తెలంగాణ విడిపోలేదు. మరి ఇప్పుడు అప్పుడు ఏపీ అయితే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు కూడా ఏపీనే. ఇప్పుడు మన ఏపీలో ఎక్కడ? కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఉండేవారు అప్పుడు. ప్రెసెంట్ ఎక్కడమ్మా? కృష్ణా డిస్ట్రిక్ట్. ఇన్ విచ్ స్టేట్? ఎస్, ఆంధ్రప్రదేశ్. ఓకేనా? లిసన్, మనకి 1921 ఏప్రిల్లోని గాంధీజీ గారికి, ఓకేనా, ఫాదర్ ఆఫ్ నేషన్ గాంధీజీ గారికి ఫ్లాగ్ ఏం చేశారు? డిజైన్ చేసి ఇచ్చారు. ఓకేనా? ఇది మనకి 4th వర్షన్ ఆఫ్ ఫ్లాగ్. ఏ ఫ్లాగ్ అమ్మా? వెరీ గుడ్, 4th వర్షన్ ఆఫ్ ఫ్లాగ్. ఓకేనా? ఎక్కడ అంటే మనకి ఇదంతా చేసింది ఎక్కడ అంటే మన ఏపీలోనే, విజయవాడలోనే. ఓకేనా? అప్పట్లో మనకి ఏంటి అయింది అంటే ఇండియన్ నేషనల్ కమిటీ సెషన్ అనేది జరిగింది మనకి ఏపీలో, విజయవాడలో. ఆ టైంలో మనకి మన యొక్క ఏపీ కృష్ణా డిస్ట్రిక్ట్ చెందిన పింగళి వెంకయ్య గారు ఏం చేశారు అంటే మనకి ఈ ఫ్లాగ్ డిజైన్ చేసి గాంధీజీకి ప్రెజెంట్ చేశారు. ఓకేనా? నౌ వి విల్ లుక్ ఎట్ నెక్స్ట్ వర్షన్. లిసన్, నెక్స్ట్ వర్షన్ అంటే మనకి 1931 5th వర్షన్. 1931 మనకి ఏంటమ్మా? వెరీ గుడ్, 5th వర్షన్ ఆఫ్ ఫ్లాగ్. ఈ 5th వర్షన్ ఆఫ్ ఫ్లాగ్ లో మనకి గుర్తు రావాల్సింది మెయిన్ గా మీకు ఈ టైం కల్లా మనకి ఏం జరుపుకుందాం మన హిస్టరీలోని? నో, లిసన్, మనకి ఈ టైంలో మనకి ఏమైంది అంటే పూర్ణ స్వరాజ్ అనేది మనం డిక్లేర్ చేసుకున్నాం. ఏం చేసుకున్నామా? పూర్ణ స్వరాజ్ అని డిక్లేర్ చేసుకున్నాం. తెలుసుగా పూర్ణ స్వరాజ్ అంటే ఏంటో? మనకి మనమే కంప్లీట్ ఇండిపెండెన్స్ అని చెప్పి డిక్లేర్ చేసుకున్నాం. అప్పటికి ఇంకా బ్రిటిషర్స్ వాళ్ళు వెళ్ళిపోయారా? నో. అవునా కాదా? ఇలాంటిది మనకి 1931 అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటమ్మా? పూర్ణ స్వరాజ్ డిక్లేర్ చేసుకున్నాం. ఆ టైంకి మనకి పూర్ణ స్వరాజ్ డిక్లేర్ చేసుకున్నాము అని తెలియాలి. ఓకేనా? లిసన్, ఏ న్యూ ఫ్లాగ్ డిజైన్ బై పింగళి వెంకయ్య. సేమ్ అదే ఫ్లాగ్. డిఫరెన్స్ ఏంటి అంటే మనకి కలర్స్ ఎక్స్చేంజ్ అవునే కదా. బిఫోర్ ఫ్లాగ్ ఈ ఫ్లాగ్ ఏమయ్యా మనకి కలర్స్ అనేవి ఎక్స్చేంజ్ అయ్యాయి. ఓకేనా? నౌ లిసన్, an Indian freedom fighter from Andhra Pradesh, మీకు తెలిసిన పాయింట్, రిపీటెడ్ పాయింట్. అవునా కదా? was adopted by the Indian National Congress. తెలుసు కదా మనకు ఆల్రెడీ బిఫోర్ వర్షన్ లో చూసుకున్నట్టు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కమిటీ సెషన్ లో మనకి దీన్ని గాంధీజీకి రిప్రజెంట్ చేశారు. అవునా కదా? నౌ లిసన్, ఇట్ ఫీచర్స్ 3 stripes. ఏంటుంటే మనకి సాఫ్రాన్, వైట్, గ్రీన్. ఈ బిట్వీన్ లో ఉంది కదా, దాన్ని ఏమంటాం మనం? చర్కా, చక్ర. చర్క అంటామా, చక్ర అంటామా? చర్క అంటాం. దీన్ని ఏమంటారమ్మా? చర్క. మీకు ఎగ్జామ్ లోని చర్క ఇచ్చారు, చక్ర ఇచ్చారు, ఈ ఎక్స్చేంజ్ అయిన వర్డ్స్ చూసుకోరు. మేడం చర్కయే కదా 1931 చర్క కదా అంటారు. 1931 ఉన్నది ఏంటమ్మా? చర్క. మనకి తర్వాత వచ్చేది చక్ర. అదవుతుందా? కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది సేమ్ సాఫ్రాన్, వైట్, గ్రీన్ ఉన్నాయి. స్పిన్నింగ్ వీల్ కి ఉన్నది అని చెప్తారు. 1931 వర్షన్. ఓకేనా? నెక్స్ట్ వర్షన్ ఏంటి మనకి? 1947 జూలై 22. ఓకేనా? 1947 జూలై 26 అన్నప్పుడు మనకి ఇండిపెండెన్స్ వచ్చిందా లేదా? కామెంట్ సెక్షన్ లో పెట్టండి. లేదు, అప్పటికి ఇంకా రాలేదు మనకి. అర్థమవుతుందా? ఇప్పుడు మనకి ఈ పింగళి వెంకయ్య గారు ఇదంతా చేసిన తర్వాత మనకి చర్కా నుంచి చక్రాకి ఎందుకు మనకి చేంజ్ అయింది అంటే మనకి కొన్ని రీజన్స్ ఉన్నాయి. దోస్ రీజన్స్ సార్, ఫస్ట్ మనకి ఏంటి అంటే సింబాలిక్ రిప్రజెంటేషన్ అనేది మనకి యూనిక్ గా ఉండాలి. మొత్తం ఇండియా మొత్తానికి కూడా ఉండాలి. దానివల్ల మనకి సంథింగ్ కంటిన్యూస్ న్యాచురల్ రిప్రజెంటేషన్ అనేది ఉండాలి. అవునా కాదా? ఇటువంటి చర్క అనేది అంటే సెట్టైన్ పీపుల్కి చెందుతుంది కానీ లేదా అంటే మామూలుగా మనకి హిస్టరీలో చూసుకుంటే గాంధీజీ గారు దీనివల్ల మనకి చాలా ఇచ్చారు. మనకి స్వదేశీ మూవ్మెంట్ అయ్యింది, అవంతా ఓకే. బట్ కంప్లీట్ ఇండియాకు ఉండాలి అంటే ఈ 24 hours అని రిప్రజెంటేషన్ ఉంది కదా స్పోక్స్ కి. అవునా కాదా? దానివల్ల దీన్ని చక్రాన్ని పెట్టుకోవాలనుకున్నాం. అర్థమవుతుంది? అది ఫస్ట్ వన్. ఇంకోటి ఏంటి అంటే ఫ్లాగ్ అన్నప్పుడు మనం ఎటు సైడ్ ని చూసినా, ఫ్రమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసినా సరే మనకి సేమ్ రిప్రజెంటేషన్ కావాలి, సేమ్ న్యాచురల్ మనకు కనిపించాలి. అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లాగే తీసుకోండి. బ్యాక్ నుంచి చూస్తే మనకి ఫ్రంట్ నుంచి చూసినట్టు ఉంటుందా? లేదు కదా. అది ఇది చూడండి, ఫ్రమ్ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ మనకు చూడడానికి ఎలా ఉంటుంది? సేమ్ ఈ ఫ్లాగ్ లోనే కనిపిస్తుంది. అవునా కాదు? ఇలాంటిది రిప్రజెంటేషన్ ది సెకండ్ థింగ్. ఇంకోటి ఏంటి అంటే అప్పట్లో మనకి తెలిసింది కదా పొలిటికల్ న్యాచర్స్ ఎక్కువగా ఉంటాయి. నార్మల్గా ఈ యొక్క చక్ర అనేది మనకి రిప్రజెంట్ చేసేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు. ఒక ఫ్లాగ్ లో మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే పొలిటికల్ న్యాచర్ కనిపించకూడదు అని చెప్పి అదొక రీజన్ చెప్పారు. ఇవన్నీ కన్విన్స్ అయ్యి మొత్తం లీడర్స్ కన్విన్స్ చేసుకొని మనకి ఈ ఫ్లాగ్ ని ఏం చేశారు?
జూలై 22, 1947 ఈ ఫ్లాగ్ ని మనకి అఫీషియల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మెంబర్స్ వాళ్ళు ఏం చేశారు మనకి రీప్లేస్డ్ ద చక్ర విత్ ది అశోక చక్ర. ఓకేనా, ఇది మన యొక్క ఫైనల్ వర్షన్ ఆఫ్ ఫ్లాగ్. ఏంటమ్మా, ఫైనల్ వర్షన్ ఆఫ్ ఫ్లాగ్. ఓకేనా, లిసన్ నౌ. లిసన్ అమ్మా, నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్లాగ్ లో ఉన్న సింబాలిజం అండ్ ఎక్స్ట్రీమ్ మైల్స్టోన్స్ ఆఫ్ ది ఫ్లాగ్. లిసన్ కేర్ఫుల్లీ. సింబాలిజం ఎక్స్ట్రీమ్ మైల్స్టోన్స్ అంటే మీకు ఏం ఆల్రెడీ మనకి ఇప్పటి వరకు తెలిసిందే, అవునా కదా? అగైన్ ఒకసారి చెప్తా వినండి. ఏంటి అంటే మనకి ఫ్లాగ్ అనేది సెర్టైన్ రేషియోస్ లోనే ఉండాలి, అవునా కదా? ఆల్వేస్ మనకి ఫ్లాగ్ అనేది 3:2 రేషియోలోనే ఉండాలి. ఏ రేషియోలో ఉండాలి? 3:2. మీకు ఎగ్జామ్ లోని ఏది మెన్షన్ చేయలేదు అంటే 3:2 రేషియో అని పెట్టాలి. లెంత్ టు బ్రెత్. ఏంటమ్మా? లెంత్ ఇస్ టు బ్రెత్ రేషియో 3:2 అని పెట్టాలి. మీకు మెన్షన్ చేయలేదు అంటే 3:2 అని పెట్టండి. ఒకవేళ మెన్షన్ చేశారు అంటే మీకు ఎలాగా మెన్షన్ చేసి తెలుసు కదా, లెంత్ ఇంటూ బ్రెత్ అయితే 3:2 అవుతుంది. అదే బ్రెత్ ఇస్టు లెంత్ అయితే 2:3, అవునా కాదా? ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, మెన్షన్ చేయలేదు అంటే 3:2 పెట్టండి. మెన్షన్ చేశారు అంటే ఓకే, మీకు తెలుసు కదా ఆల్రెడీ లెంత్ ఇస్టు బ్రెత్ ఇస్టు లెంత్ అవదా? ఓకే, లిసన్ నౌ. మనకి ఫ్లాగ్ ఏ షేప్ లో ఉండాలని చెప్పారు? స్క్వేరా, సర్కిలా? ఇండిపెండెన్స్ డే అయితే అందరూ పెట్టుకుంటారు కదా బ్యాచెస్ కి, సర్కిల్ లాంటి ఉండాలా ఏంటి? నో, ఆల్వేస్ ఇట్ షుడ్ బి ఇన్ అండ్ రెక్టాంగులర్ షేప్. విచ్ షేప్ మా? రెక్టాంగులర్ షేప్. ఇన్ విచ్ రేషియో? వెరీ గుడ్, 3:2 రేషియో. ఈస్ ఇట్ లెంత్ టు బ్రెత్ or breadth to length? Length to breadth. What? Length to breadth. ఓకేనా? నెక్స్ట్ మనకి నేషనల్ ఫ్లాగ్ రెక్టాంగిల్ షేప్ లో ఉండాలి, 3:2 రేషియోలో ఉండాలి. ఓకేనా? ఈ యొక్క 3:2 రేషియోలో ఉండి కూడా మన ఫ్లాగ్ ని దేంతో రెడీ చేసుకోవాలి? కాటన్, ఖాదీ, సిల్క్, అవునా కాదా? వీటితో మాత్రం రెడీ చేసి మనం యూజ్ చేస్తూ ఉండాలి. ఓకేనా? ఫ్లాగ్ కోడ్స్ తెలుసు కదా, ఫ్లాగ్ ని మనం డిస్రెస్పెక్ట్ చేయకూడదు, ల్యాండ్ కి టచ్ అయ్యేలా ఉంచకూడదు, అవునా కాదా? ఇది ఏదైనా సరే మనకి అకార్డింగ్ టు ఫ్లాగ్ కండిషన్స్, అవునా కాదా? దీని ద్వారా మనకి సివియర్ పనిష్మెంట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఫ్లాగ్ ని ఎప్పుడు కూడా మనం డిస్రెస్పెక్ట్ చేయకూడదు, అవునా కదా? ఫ్లాగ్ డిస్పోజ్ చేయడానికి కూడా మనకి సెర్టైన్ రూల్స్ ఉన్నాయి. లైక్ సెర్టైన్ పార్ట్స్ కింద మనం ఫోల్డ్ చేయాలి, అవునా కాదా? ఫోల్డ్ చేయాలి. దాన్ని ఏం చేయాలి? ఎయిదర్ మనం ఫైల్లో వేయాలి లేదా ఎట్ ఏ టైం మనం డిస్పోజల్లో మంచిగా డిస్పోజల్ అంటే చేయాలి అని ఉంటాయి, అవునా కాదా? ఎప్పుడు కూడా మనం ఎక్కడ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అయితే అందరూ ఫ్లాగ్స్ పెట్టేసుకుంటారు, ఎక్కడ పడితే రోడ్ అంతా ఫ్లాగ్సే ఉంటాయి, అవునా కాదా? ఇప్పుడు రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము, ఫ్లాగ్స్ అన్ని నేల మీద ఎందుకున్నాయి, రోడ్డు మీద ఎందుకుంటున్నాయి? అప్పుడు మీరు ఏం చేయాలి? ఫ్లాగ్స్ అన్ని మీరు వెళ్ళి వేయాలని చెప్పట్లా, అలా వేయకూడదని చెప్పండి అని చెప్తున్నా. ఓకేనా? ఓకే, వెళ్ళి వేసిన నో ప్రాబ్లం. నెక్స్ట్ సాఫ్రాన్ వైట్ గ్రీన్. చూడండి అమ్మ, సాఫ్రాన్ వైట్ గ్రీన్. నార్మల్ గా మనకి సాఫ్రాన్ అనేది ఎక్కడ ఉంటుంది? మనకి టాప్ ఆఫ్ ది ఫ్లాగ్ ఆర్ బాటమ్ ఆఫ్ ది ఫ్లాగ్? వెరీ గుడ్, టాప్ ఆఫ్ ది ఫ్లాగ్. అమ్మ ఇది ఆరెంజ్ కాదు, సాఫ్రాన్. ఓకేనా? సాఫ్రాన్ కి ఆరెంజ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. గాట్ ఇట్? సాఫ్రాన్ రిప్రజెంట్స్ కరేజ్ అండ్ సాక్రిఫైస్. నెక్స్ట్ మిడిల్ వన్ ఏముంటుంది మనకి? వైట్. విచ్ వన్? వైట్. ఓకేనా? వైట్ రిప్రజెంట్స్ ట్రూత్, పీస్ అండ్ ప్యూరిటీ. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ వన్, బాటమ్ వన్, గ్రీన్ కలర్. గ్రీన్ రిప్రజెంట్స్ ప్రాస్పరిటీ, గ్రోత్. ఓకేనా? నెక్స్ట్ వన్ మిడిల్ లో మనకు ఏముంటుందని చెప్పాను? 1947 వర్షన్, 6th వర్షన్ ఫ్లాగ్ లోని. వెరీ గుడ్. ఏముంటుందమ్మా మనకి? అశోక్ చక్ర ఉంటుంది. ఎన్ని స్పోక్స్ ఉంటాయని చెప్పాను? ఇంకా చెప్పలేదు కదా, వినండి. ఎన్ని స్పోక్స్ అంటే మనకి 24 స్పోక్స్ ఉంటాయి. ఓకేనా? ఎన్ని స్పోక్స్ అమ్మా? 24 స్పోక్స్. ఈ 24 స్పోక్స్ దేనికి రిప్రజెంట్ చేస్తాయని చెప్తుంటారు? రిసెప్లెన్స్ ఆఫ్ టైం, 24 అవర్స్ టైం. ఏంటమ్మా? 24 అవర్స్ టైం. ఇది మనకి ఏ కలర్ లో ఉంటది? అశోక్ చక్ర అనేది అశోక్ చక్ర పింక్, ఆరెంజ్, గ్రీన్, వైలెట్, ఇండిగో? నో, ఇట్ ఈస్ ఇన్ నావీ బ్లూ. విచ్ కలర్ అమ్మా? నావీ బ్లూ కలర్. ఓకేనా? ఎవరైనా వచ్చిన అశోక్ చక్ర కలర్ అనేది ఆరెంజ్ అంటే ఆరెంజ్ అయిపోతుంది, బ్లూ కలర్ లోనే ఉంటుంది ఆల్వేస్. ఓకేనా? నావీ బ్లూలో ఉంటుంది మనకి. ఈ యొక్క
స్పోక్స్ ఉన్నాయి కదా, దాన్ని మనం వీల్ ఆఫ్ లా ఆర్ ధర్మ అని అంటారు. ఓకేనా, ఏమంటారమ్మా? వీల్ ఆఫ్ లా ఆర్ ధర్మ. ప్రోగ్రెసివ్ న్యాచురల్ ఉంటుంది కాబట్టి మనకి మిడిల్ ఆఫ్ ది ఫ్లాగ్ ని తీసుకొచ్చి రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా, వెరీ గుడ్. నెక్స్ట్, ఈ నేషనల్ ఫ్లాగ్ కి మనం ఇంపార్టెన్స్ ఇస్తూ ఫస్ట్ టైం ఎక్కడ తీసుకెళ్లారు, ఎక్కడ యూజ్ చేశారు అంటే మనకు ఒక ప్రైడ్నెస్ ఉంటుందా లేదా? వెరీ గుడ్. లిజన్, ఫస్ట్ టైం మనకి హైయెస్ట్ పీక్ అంటే ఏంటి? ఏంటమ్మా? వెరీ గుడ్, మౌంట్ ఎవరెస్ట్. ఓకేనా, హోస్టెడ్ ఆన్ మౌంట్ ఎవరెస్ట్ ఆన్ May 29, 1953. 1953 May 29న ఫస్ట్ టైం మనకి ఈ యొక్క మన ఇండియన్ ఫ్లాగ్ ని మౌంట్ ఎవరెస్ట్ మీద హోస్ట్ చేశారు. మౌంట్ ఎవరెస్ట్ మీదకి ఎవరు వెళ్తారు? నువ్వు నేను వెళ్ళిపోతామా? లేదు కదా, క్లైంబర్స్. అవునా కాదు? ఆ క్లైంబర్స్ ఎవరు? ఆ క్లైంబర్ ఎవరు అంటే మనకి ఫస్ట్ టైం మనకి మౌంట్ ఎవరెస్ట్ మీద ఫ్లాగ్ ని హోస్ట్ చేసిన క్లైంబర్ ఎవరు అంటే సేవిత్ షెర్పా టెంజింగ్ నార్గే. ఓమా, షెర్పా టెంజింగ్ నార్గే. ఓకేనా, ఫస్ట్ టైం మనకి మౌంట్ ఎవరెస్ట్ మీద హోస్ట్ చేసిన పర్సన్ ఎవరు అమ్మా? షెర్పా టెంజింగ్ నార్గే. వెరీ గుడ్. నెక్స్ట్, ఫస్ట్ టైం మనకి స్పేస్ మీద తీసుకెళ్ళింది ఎవరు? ఇలా పెట్టి ఊతే వెళ్ళిపోదు కదా, రాకెట్ మీద పంపించాలా లేదా? లిజన్ నా, ఇలాగా మనకి ఫస్ట్ టైం స్పేస్ లోకి తీసుకెళ్ళింది ఎవరు అంటే మనకి 1984లో తీసుకెళ్లారు. అటాచ్డ్ హ్యాస్ ఎ మెడలియోన్ టు వింగ్ కమాండర్. హూ అమ్మా? వింగ్ కమాండర్ రాకేష్ శర్మ. వింగ్ కమాండర్ రాకేష్ శర్మ. ఎలా తీసుకెళ్లారు? తన యొక్క స్పేస్ షూట్ మీద మెడలియోన్ గా తీసుకెళ్లారు. అర్థమవుతుందా? డిజైన్ చేశారు స్పేస్ సూట్ మీద మెడలియన్ గా డిజైన్ చేసి మనకి ఫస్ట్ టైం స్పేస్ లోకి మన నేషనల్ ఫ్లాగ్ అనేది ట్రావెల్ చేసింది. ఓకేనా, లిసన్ నా, ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకున్నామా? మీకు ఇది ఎప్పటికైనా సరే యూజ్ అవుతుంది, ఇలాంటివి ఏం మర్చిపోవద్దు. ఓకేనా, ఓకే, వెరీ గుడ్. Can I ask you some questions? Okay. మనకి ఎన్ని వెర్షన్స్ ఆఫ్ ఫ్లాగ్స్ ఉన్నాయి? హౌ మెనీ వెర్షన్స్ ఆఫ్ ఫ్లాగ్స్ ఆర్ దేర్ ఫర్ us from till now up to the recent flag? 1947 6 versions. Very good. చక్ర అంటే ఏంటి? చర్కా అంటే ఏంటి? చర్కాని చక్రగా మోడిఫై చేశారా? ఐ మీన్ రీప్లేస్ చేశారా? చక్రాన్ని చర్కాగా రీప్లేస్ చేశారా? వెరీ గుడ్, చర్కాని చక్రగా రీప్లేస్ చేశారు. ఓకేనా, నౌ లిసన్, మన యొక్క రేషియో ఎంత అమ్మా? 3:2 లెంత్ బ్రెత్. 3:2. వెరీ గుడ్, 3:2. ఓకేనా, మీకు ఏది రిప్రజెంట్ చేయకపోతే ఏం చేస్తారు? లెంత్ బ్రెత్ పెడతారా? బ్రెత్ లెంత్ పెడతారా? రిప్రజెంట్ చేయలేదు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అని అడిగారు అంతే. ఏం పెడతారు? వెరీ గుడ్, 3:2 పెట్టారు. ఓకేనా, కెన్ యూ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్? ఓకే, now we had completed our studying national flag. In next part we will continue with other icons and symbols. Thank you for watching.